హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఇందిరా మిల్లకు సంబంధించి ఒక బెనిఫిషియరీ లిస్ట్ అయితే నేను తెప్పించుకున్నాను. ఏదైతే జనవరి 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఏదైతే గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించారో, ఆ వార్డు సభలో ఏదైతే లిస్ట్ అవుట్ ఒకటి చేశారో, L1, L2కు సంబంధించి ఏదైతే లిస్ట్ బయట పెట్టారో, దానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు సంబంధించి మంజూరు పత్రాలు కూడా ఈ త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారంట, ఈ మంత్ ఎండింగ్ కల్లా. అయితే ఇప్పుడు చాలామంది ఈ L1, L2లో సర్వేయర్ నంబర్ అలాగే సర్వేయర్ నేమ్ కనిపించట్లేదు, వీళ్ళకి ఎవరైతే కనిపించదో వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే పెడుతున్నాయని చెప్పేసి చెప్పారు. అయితే నిన్న ఓన్లీ నేను L2కు సంబంధించి మాత్రమే చెప్పాను. ఈరోజు L1, L2కు సంబంధించి క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చూస్తాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నాకు అప్లికేషన్ ఐడీలు అయితే క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇది ఒక లిస్ట్. ఇది వచ్చేసి L2కు సంబంధించి. ఇప్పుడు L1 వచ్చేసి ఇందులో చూపెడతాను నేను. ఇది L1 చూసుకున్నారా మొత్తం మీద. ఇప్పుడైతే ఇది నేను మీకు ఆల్రెడీ మళ్ళీ నేను స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి మళ్ళీ మీకు ఒక్కొక్క అప్లికేషన్ ఐడి కొట్టి ఒక 4-5 ఐడీలు కొట్టి చూపెడతాను. ఒకసారి మీకు మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను ఏదైతే అప్లికేషన్ సంబంధించి ఏవైతే నేను ఫోటోస్ చూపెట్టానో, అంటే బెనిఫిషియరీ లిస్ట్కి సంబంధించిన ఏదైతే పేపర్ చూపెట్టానో దాంట్లోంచి ఒక అప్లికేషన్ ఐడి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు అప్లికేషన్ ఐడి వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేశాను నేను. దీన్ని గో కొట్టిన తర్వాత మనకు వాళ్ళ అప్లికేషన్ స్టాటస్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా లిస్ట్ L1లో ఉన్నారు, నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్ అని చెప్పేసి. అంటే వీళ్ళకు సొంత స్థలం ఉంది కానీ ఇల్లు లేదని చెప్పేసి క్లియర్గా చూపెట్టడం అయితే జరిగింది. ఇక్కడ సర్వేర్ నేమ్, మొబైల్ నెంబర్ అయితే లేదు. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక ఐడి తీసుకుందాం మనం మళ్ళీ. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి నేను కొంచెం మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే చాలామంది కామెంట్ పెడుతున్నారు దాని గురించి అని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇదొకటి. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ సేమ్ లిస్ట్ 1లో ఉన్నారు. ఇది వచ్చేసి రెండో ఐడి నెంబర్ కొట్టాను. మీకు ఆల్రెడీ ఐడీలు కూడా డిస్ప్లే చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా నేనేమైనా అబద్ధం చెప్తున్నా అంటే మీకు క్లారిటీ కూడా నేను ఇస్తాను ఈ విషయంలో. ఓకేనా, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక ఐడి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు L2లో ఉన్నారు, నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు L1, L2 చూపెట్టాను. మీకు ఒకసారి అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ నేమ్ అనేది లేదు. ఇట్లా ఒకటే కాదు, ఇప్పుడు నా దగ్గర ఏవైతే దాదాపు నా దగ్గర ఒక 50 నుంచి 100 అప్లికేషన్ ఐడీలు ఉన్నాయి. ఇందులో ఏ ఐడి కొట్టినా కూడా సర్వేయర్ నంబరు అలాగే సర్వేయర్ నేమ్ అయితే చూపెట్టట్లేదు. అయినంత మాత్రాన వీళ్ళందరికీ ఇల్లు అయితే రద్దయినట్టు కాదు. కాబట్టి ఒకసారి మీరు ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళని ఒక క్లారిటీగా వీడియోలు చేయమని చెప్పండి. లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే కనుక్కొని డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ ద్వారా మీరు ఒక ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అని చూపెడుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ సర్వేయర్ నేమ్ చూపెడుతుంది, మొబైల్ నెంబర్ కూడా మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే కొంతమందికి మాత్రమే అది కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ సర్వేయర్ నేము అలాగే సర్వేయర్ ఫోన్ నెంబర్ అనేది లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా గవర్నమెంట్ అధికారులే చెప్తున్నారు. ఆల్రెడీ నేను నిన్న ఒక స్క్రీన్ షాట్ కూడా మీకు డిస్ప్లే అయితే చేశాను. దాన్ని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను. అది L3లో ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబరే. వాళ్ళు కూడా మనకు డిస్ప్లేలో కూడా కామెంట్ అయితే చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీకు చూపెట్టడం అయితే జరిగింది. ఇది ప్రజెంట్ ఇందిరా మిల్లకు సంబంధించి టుడే అప్డేట్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సార్ మాది కూడా L3లో వచ్చింది. ఇప్పుడు చెక్ చేశాము, సర్వేయర్ నేమ్, ఫోన్ నంబర్ కనబడడం లేదు. సార్ నాది రిజెక్ట్ చేశారా సార్? నేను గివెన్స్లో కంప్లైంట్ కూడా పెట్టాను, ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. నాకు చాలా టెన్షన్గా ఉంది సార్, ప్లీజ్ కొంచెం చెప్పండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ కూడా కామెంట్ అయితే చేశారు. అంటే L3లో వాళ్ళకు కూడా ఈ సర్వేయర్ ఫోన్ నంబరు అలాగే సర్వేయర్ నేమ్ కూడా చూపెట్టట్లేదు. ఆల్రెడీ మనం ఒకటి ఫస్ట్ నుంచే చెప్తున్నాం, L1, L2, L3. L1లో ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళు L1లో, అలాగే L2లో వచ్చేసి సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేని వారు L2లో. అలాగే L3 వచ్చేసి సొంత మిల్లు ఉండి, సరే సొంత బిల్లు లేకున్నా 4 వీలర్ వెహికల్ ఉండి లేదా వాళ్ళ ఐటీ కట్టడం, అంటే ఏదో ఒక రీజన్ వల్ల ఈ రిజెక్ట్ పర్సన్స్ అంటే గత ప్రభుత్వంలో స్కీమ్స్ పొందిన వారు ఎవరైనా ఉంటేనేమో L3లో ఉన్నారు.
ఇలా ఎవరైతే L3లో అంటే మిస్టేక్‌లీ L3లో ఉంటే మాత్రం గివెన్స్‌కి అప్లై చేస్తే మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళని స్టేటస్ L1, L2లో మార్చడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా మన ఛానల్‌లో చాలామంది కామెంట్ అయితే పెట్టారు. మన కామెంట్లు మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇదొకటి ఎవరైతే L1, L2లో ఉన్నారో అంటే మీకు ఏదైతే స్టేటస్‌లో చూపెట్టట్లేదో సర్వేర్ ఫోన్ నంబర్ అలాగే సర్వేర్ నేమ్ ఏదైతే చూపెట్టట్లేదో మీరైతే టెన్షన్ పడకండి, ఆందోళనకైతే అసలు గురి కాకండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు ఇంతవరకు అయితే. ఈ రిజెక్ట్కి సంబంధించి ఎవరైతే L3లో ఉన్నారో స్టార్టింగ్ నుంచి ప్రభుత్వమే చెప్తుంది ఈ L3లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టద్దని. అందులోంచి కూడా మళ్ళీ రీవెరిఫై చేసి ఎవరైనా అర్హులు ఉంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి L1, L2లో పెడతామని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి మీరు ఇంకా ఈ L1, L2లో ఎవరైతే ఈ సర్వేర్ ఫోన్ నెంబర్ ఇవి కనిపించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే ఆందోళనకైతే గురి కావద్దని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను నేను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే దాదాపు 40 లక్షలకు మంది పైగా ఈ ఇందిరా మిల్ల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో చాలామందికి ఇలా సర్వేర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ మిస్టేక్లే అయినాయి. కాబట్టి కొంచెం మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మరొక వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.